హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ముఖ్యంగా నేను ఇప్పుడు మాట్లాడబోతూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఏం చేశాడు ఆయన అంటూ లోకేష్ గారు మనం మాట్లాడటం జరిగింది. సార్ ప్లాన్ బి ఉంది, దాంట్లో మావిగన్ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. దానిపైన మీ అభిప్రాయం ఏంటంటే లోకేష్ చెప్తాడు, ఏందయ్యా ఆయన చేసింది, ఆయన రోడ్లు వేసాడా, ఆయన 5 సంవత్సరాల్లో ఏం చేశాడు, అది ఇది అంటూ మాట్లాడటం జరిగింది. లోకేష్ గారు హైదరాబాద్లో ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన అభివృద్ధి ఆయనకి ఏం తెలుస్తుంది? లోకేష్ గారు కరోనా టైంలో గమ్ముగా దుప్పటి కప్పుకొని మరమరాలు తింటూ బొబ్బుంటే ఆంధ్రప్రదేశ్లో కరోనా 2 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఎలాంటిదో ఆయనకి ఎలా తెలుస్తుంది? కనీసం ఆంధ్ర వైపు తొంగి చూడాలి కదా. ఏదో అధికారం వచ్చింది, ఇప్పుడు కూడా గతిలేక ఇక్కడ ఉండి ప్రతి వారం 2 రోజులు హైదరాబాద్లోనే కాలక్షేపం చేస్తూ కామెడీ షోలు చేస్తున్నటువంటి చాలా మంది రాజకీయ నాయకుల్లో లోకేష్ గారు కూడా ఒకరేమో మరి నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆయన ప్రశ్నించినప్పుడు కనీసం జనాలు చూసి నవ్వుతారు అనే జ్ఞానం కూడా ఆయనకి లేదు. అంత అవివేకంగా లోకేష్ గారు ఎలా ఉన్నారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారా అంటే, ఉద్దానం సమస్య ఎప్పటి నుంచి ఉందో లోకేష్ గారికి తెలుసా? విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ ఎప్పుడు కట్టారో లోకేష్ గారికి తెలుసా? అట్లీస్ట్ గ్రీన్ కో అని ఎద్దేవా చేసి దావోస్కెళ్ళి గ్రీన్ కో తీసుకొచ్చాడని ఎద్దేవా చేసావు కదా. ఆ గ్రీన్ కో కంపెనీ ఇప్పుడు చూపించి ప్రపంచ దేశాల్లో మాది గ్రీన్ ఎనర్జీ చేయడానికి పెద్ద ప్రాజెక్ట్ ఉందంటూ దాన్ని చూపించే ప్రాజెక్టులు తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా. మరి అప్పుడు సిగ్గు రాలేదా? రిటైనింగ్ వాల్ ఎవరు కట్టారు, దుర్గమ్మ ఫ్లైఓవర్ ఎవరు కట్టారు, ఇవన్నీ కాకుండా అన్నిటికన్నా దారుణమైన విషయం ఏంటంటే ఎన్ఐడి సర్కిల్ అది ఆ రోడ్ అంతా ఎవరు కంప్లీట్ చేశారు? లోకేష్ చేశారా, వాళ్ళ తాత చేశారా, లేదంటే వాళ్ళ నాన్న చేశారా అని ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇటువంటిప్పుడు ప్రజలు చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వీళ్ళ నాన్నగారు, లోకేష్ వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఏమన్నారు? బటన్ నొక్కడం మా తమ్ముళ్ళు, మూలనున్న మూసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది, అవునా కాదా మీరే చెప్పండి తమ్ముళ్ళు అంటూ పైకి కిందకి చెయ్యూపారు. ఇప్పుడు ఆ బటన్ నొక్కడం చేతగాక, ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక కబుర్లు చెప్తూ ఏదేదో చేస్తూ ఉన్నారు. ఒకసారి నిజంగా లోకేష్ గారిని నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్ గొప్పతనం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్లో తెలుగు జాతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తెలుగు జాతి గొప్పతనం అంటారు. నాకు అన్నిటికన్నా అర్థం కాని విషయం అంటే, దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం కూడా ఇప్పటి వరకు పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ బిల్లు పెట్టి శాశ్వత రాజధాని ఇదే అని స్టాంప్ వేయించుకున్నటువంటి దాఖలాలు అయితే ఇప్పటి వరకు ఎక్కడా లేవు. మరి ఆంధ్రప్రదేశ్‌కు ఆ దుస్థితి ఎందుకు వచ్చిందంటే, వీళ్ళ పరిపాలన పైన వీళ్ళకే నమ్మకం లేదు కాబట్టి. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వెంటాడి తరిమి కొడతారు అనే విషయం వీళ్ళకి తెలుసు కాబట్టి. అప్పటికి వీళ్ళు కొన్ని లక్షల ఎకరాలు కబ్జా చేసి సొంతగా అసైన్డ్ భూములు లాగేసుకొని రైతుల్ని అన్యాయం చేసి వాళ్ళకి ఏమి ఇవ్వలేదు కాబట్టి వీళ్ళ ప్రాపర్టీస్ అని ఎక్కడ పోతాయో అని వీళ్ళ ప్రాపర్టీస్‌కి సెక్యూరిటీ కల్పించుకుంటూ ఈ చట్టబద్ధత కల్పించాలని ట్రై చేస్తున్నావు. ఇప్పుడు పార్లమెంట్‌లో నీకు బలం ఉంది కాబట్టి నువ్వు చట్టబద్ధత కల్పించడానికి నువ్వు పార్లమెంట్‌కి వెళ్ళి చట్టబద్ధత తెచ్చావు. నెక్స్ట్ వేరే పార్టీ వస్తది. ఆ పార్టీకి కూడా బలం ఉంటది. అది కూడా చట్టబద్ధంగా బిల్లు పెట్టేసి కాదని కొట్టేస్తది. అప్పుడేం చేస్తారు? ఏది శాశ్వతం కాదు అని మినిమం జ్ఞానం కూడా లేదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలకి ఇప్పటివరకు రాజధాని చట్టబద్ధత కల్పించలేదే. ఎందుకు కల్పించలేదంటే రాష్ట్ర రాజధానులు అనేవి ఆ రాష్ట్ర గవర్నమెంట్ యొక్క పూర్తి నమ్మకంతో ఆ గవర్నమెంట్లు చేసేవి. దీనికి సెంట్రల్ గవర్నమెంట్‌కి ఏంటి సంబంధం? ఏమీ లేదు. కానీ మభ్యపెట్టి మాయ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు లోకేష్ గారు మాట్లాడింది ఏంటంటే, మావిగన్ అంటే దానికి 5 సంవత్సరాలు ఏం చేశాడు? ఒక రోడ్ అన్న ఏసాడు అంటూ మాట్లాడుతున్నాడు. అయితే లోకేష్ గారికి సమాధానం చెప్పవలసిన అవసరం ప్రతి ఒక్క యూట్యూబర్‌కి, ప్రతి ఒక్క సోషల్ మీడియా యాక్టివిస్ట్‌కి ఉంది కాబట్టి నేను కూడా పాపం ఆయన 5 సంవత్సరాలు ఒక రోడ్ అనేసాడు. 5 సంవత్సరాలు రోడ్ పైన పడిన గుంట పూడ్చాడా? అరే గుంటలు పూడ్చలేడు. ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి అంటే
జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంతా సంక్షేమం, అభివృద్ధి లేదు అనేటువంటి ఒక వాదన తెలవారు వేస్తూ చేస్తున్నారు. విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే పూర్తి చేశారు. విశాఖపట్నం ఎన్ఐడి ఫ్లైఓవర్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పూర్తి చేశారు. లేదా విజయవాడ ఉన్నటువంటి రీటైలింగ్ వాల్ జగన్ గారు మొదలు పెట్టారు, జగన్ గారు పూర్తి చేశారు. రెండో రీటైలింగ్ వాల్ కూడా జగన్ గారు మొదలు పెట్టారు. ఇన్స్పెక్టర్ మొదటి ఫ్లైఓవర్ జగన్ గారు వచ్చి పూర్తి చేశారు. రెండో ఫ్లైఓవర్ జగన్ గారు మొదలు పెట్టారు. ఏడాది జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు. సంఘం బ్యారేజ్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఆయనే పూర్తి చేశారు. ఉద్దానం ఉన్నటువంటి ఉద్దానం ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించి పూర్తి చేశారు. సెంట్రల్ హాస్పిటల్ ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించి పూర్తి చేశారు. పోలవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుండి ఇలా చూసుకుంటే వెలుగొండ టన్నెల్ 18 కిలోమీటర్ల దగ్గర నుండి పోలవరం ప్రాజెక్టు దగ్గర నుండి ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వేగవంతంగా పనులు పూర్తి చేస్తున్నారు. మెడికల్ కాలేజ్ దగ్గర నుండి 4 స్కీముల దగ్గర నుండి వేల లక్షల ఇల్లు దగ్గర నుండి వేల సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్స్, ఆర్బీకే కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీ, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years షార్ట్ ట్రాక్ రికార్డ్, షార్ట్ టైం రికార్డ్, ఇట్స్ నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్ పథకం మా నాయకుడు చేశారు. మేము చెప్తున్నాం, దిస్ ఇస్ జస్ట్ నాట్ మై ట్రాక్ రికార్డ్, దిస్ ఇస్ ఆన్ టైం రికార్డ్, ఆన్ టైం. విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు. లోకేష్ గారు తెలియకపోతే రికార్డ్స్ చూసుకోండి. విశాఖపట్నం ఎన్ఐడి ఫ్లైఓవర్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి విశాఖపట్నంలో ఎన్ఐడి ఫ్లైఓవర్ ఎప్పటి నుంచో పెండింగ్, జగన్మోహన్ రెడ్డి గారే కట్టారు, చూసుకోండి. పూర్తి చేశారు. లేదా విజయవాడ ఉన్నటువంటి రీటైలింగ్ వాల్ జగన్ గారు మొదలు పెట్టారు. జగన్ గారు రిటైరింగ్ వాళ్ళు తెలుసు కదా, గతంలో మీ లింగమనేని కొంప కూలిపోతుంది, లింగమనేని గెస్ట్ హౌస్ కూలిపోతుందేమో అని భయంతో లాకలు ఎత్తేస్తే విజయవాడ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు చూడండి. ఆ టైంలో సగం విజయవాడని మొత్తాన్ని కాపాడిన రిటైనింగ్ వాల్ అని ఒకటి ఉంటుంది, మీకు తెలియదేమో, మీరు ఎప్పుడు కట్టి ఉంటారటండి. దాన్ని మీరు కట్టిన రిటైనింగ్ వాళ్ళు తెలుసులండి. సింహాచలం అప్పన్న స్వామి టెంపుల్లో మీరు కట్టిన వాల్స్ కూడా తెలుసు, అవి కూడా ఎట్లా కూలిపోయినాయి కూడా మాకు తెలుసు. 8 మంది చచ్చిపోయారని కూడా తెలుసు. ఎంతో మంది ప్రాణాలు కాపాడిన విజయవాడ రిటైనింగ్ వాల్ 1, 2 కట్టింది జగన్మోహన్ రెడ్డి, తెలుసుకో. సెకండ్ది కొంచెం ఇంకా 2 సంవత్సరాలైనా మీరు దాన్ని చూడలేదనుకోండి, కొద్దిగా పనులు ఉన్నాయి, అవి కూడా చూడాలి. ఓకే, ఇంకా నెక్స్ట్ వెజ్ సర్కిల్ ఫ్లైఓవర్ జగన్మోహన్ రెడ్డి గారే కట్టారు. ఎందుకు? గుమ్మడికాయలు దొంగ ఎవరంటే తడుముకోవటానికా అంటే, బెంచ్ సర్కిల్లో మీకు ఇంతవరకు కనీసం ఏముందో కూడా తెలియదు, అది మీకున్న నాలెడ్జ్. బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ కట్టించింది జగన్మోహన్ రెడ్డి. గుంటలు కూడా పోడ్చలేదు అన్నావు కదా, ఆంధ్రప్రదేశ్ కి మెయిన్ రహదారులన్నీ జగన్మోహన్ రెడ్డి వేశారు, చూడు ఒకసారి. 2 ఫ్లైఓవర్లు బెంచ్ సర్కిల్లో, మన మొహాలకి అయితే తెలియదు కదా సార్, ఏం చేద్దాం. సంగం బ్యారేజీ జగన్మోహన్ రెడ్డి, అనంతపురం క్లాక్ టవర్ జగన్మోహన్ రెడ్డి గారే. తెలుసు కదా, ఉద్దానం సమస్య తెలుసు కదా. తెలియకపోతే వెళ్ళి పవన్ కళ్యాణ్ అడుగు, తెగ వాగాడు ఉద్దానానికి ఏదో చేస్తా అని. చివరికి ఆయనే ఒప్పుకున్నాడు. నేను ఆ ప్రాబ్లంని ఫైండ్ అవుట్ చేస్తే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చి ఆ ప్రాబ్లం లేకుండా చేసిందంటూ మీ అన్నని చెప్పుకొని అమ్మనాబూతులు తిట్టావు కదా పవన్ కళ్యాణ్ని. ఆ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారే అక్కడ కట్టించారు. ఇవన్నీ తెలీదా? 17 మెడికల్ కాలేజ్ తెలియదా? తెలియదు కదా మనకి. వాలంటీర్స్కి ఎంత ఇచ్చాడో తెలుసు కదా, 2,70,000 మంది వాలంటీర్స్కి నెల 5,000 ఇచ్చారు. మీ మొహానికి ఎప్పుడన్నా ఎవరికైనా 1 రూపాయి ఇచ్చారా? మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలంటూ ప్రజలు మిమ్మల్ని అంటుంటే మేము తట్టుకోలేకపోతున్నాం లోకేష్ గారు. ప్రజలు దయచేసి మిమ్మల్ని ఇన్ని విధాలుగా తోలనాడుతుంటే మా గుండె బరువెక్కిపోతుంది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు మనవడు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ గారు కనీసం ఇంత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ప్రతి ఒక్కరు నవ్వుతూ ఉన్నారు. ఇంత జ్ఞానహీనుడా అని మొహం మీద ఉమ్మేసే పరిస్థితి ఫ్యూచర్లో వస్తుందేమని మాకు భయం వేస్తుంది. టీడీపీ వాళ్ళు కొద్దిగా జ్ఞానాన్ని ఉండేలాగా చూడమని కోరుకుంటూ, లోకేష్ గారికి ఇవన్నీ చెప్పి ప్రెస్ మీట్లు పంపిస్తే బాగుంటుందని. ఒక రోడ్డు అన్న వేసాడా, ఒక గుంటన్న పూడ్చాడా అని కబుర్లు కాకుండా వాస్తవాలు, ఎన్ని రోడ్లు వేసాడు, ఎన్ని గుంటలు పూడ్చాడు, ఎక్కడెక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి కట్టారో తెలియాలంటే ఆర్బీకే సెంటర్లు చూడమను, గ్రామాల్లో సచివాలయ శాశ్వత నిర్మాణాలు చూడమను. అలా చూస్తే కానీ అర్థం కాదు ఎన్ని కట్టాడు. వాడుకున్నారు కదా మొన్న ఉదు తుఫాన్ వచ్చినప్పుడు గిరాట కొట్టలేక ఈ సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లను వాడుకున్నారు కదా, అవి జగన్మోహన్ రెడ్డి కట్టించినాయే. లోకేష్, మీకు మనీ కనీసం ఈ జ్ఞానం తెలుసుకుంటే మంచి రాజకీయ నాయకుడు అవుతారని కోరుకుంటూ, ఇది తెలియనప్పుడు మీరు ఎంత పీకినా ఏం పీకేది లేదు, ఫ్యూచర్ మొత్తం
పీకి కట్టలు కట్టినా కూడా ఆ కట్టలు ఎక్కడ పెట్టుకోవాలో తెలియక పీక్కోవడం తప్పించి ఏముండదని జనాలంతా అంటున్నారు. ఆ విషయం మీకు సవినయంగా వివరించాలన్నదే నా కోరిక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.